సో హాయ్, వచ్చేసాం నెక్స్ట్ వీడియోలోకి. సో ఈరోజైతే మనం అశ్వన్ నుంచి అబూ సింబల్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. సో మనం అయితే ఇప్పుడు ఈజిప్ట్లో అయితే ఉన్నాం. సో చూస్తున్నారు కదా, అశ్వాన్ అనే ప్లేస్ నుంచి మేమైతే క్యాబ్ ఒకటి బుక్ చేసుకుని అబూ సింబల్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. సో మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి ఇక్కడైతే ఆగటం జరిగింది. సో మేమైతే సగం దూరం అయితే రావడం జరిగింది అశ్వాన్ నుంచి అబూ సింబల్ వెళ్ళడానికి. సో చూస్తున్నారు కదా, చుట్టూ ఎడారే. సో మేము ఈజిప్ట్ వచ్చి ఆల్మోస్ట్ ఇది థర్డ్ డే. సో మేమైతే ఈరోజే ప్రాపర్ ఈజిప్షియన్ ఫుడ్ అయితే తినడం జరిగింది. సో బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకుని అబూ సింబల్ అనే ప్లేస్కి అయితే మేము రీచ్ అవ్వటం జరిగింది. సో ఇక్కడి నుంచి మేమైతే అబూ సింబల్ టెంపుల్కి వెళ్తున్నాం. అంతే ఆడికి ఏదో క్లాస్ ఉండు జగపతి బాబు గడికి. సో ఈ అబూ సింబల్ టెంపుల్ ఎంట్రన్స్ వచ్చి 615 ఈజిప్షియన్ పౌండ్స్. సో అది మన ఐఎన్ఆర్లో 1100. సో మనం ఇప్పుడు అఫీషియల్గా అబూ సింబల్ టెంపుల్కి అయితే వచ్చేసాం. లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఈ అబూ సింబల్ టెంపుల్ అనేది లేక్ నాజర్ అనే లేక్కి ఆనుకుని అయితే ఉంటుంది. సో మనకి కనిపించేదే లేక్ నాజర్. కావాలది
సో వచ్చేసాం మనమైతే ఈ టెంపుల్స్ దగ్గరికి. సో ఇప్పుడు మనకి కనిపించే టెంపుల్ అయితే స్మాల్ టెంపుల్ అంటారు. సో ఈ టెంపుల్ వచ్చేసి హాథోర్ అనే గాడెసెస్కి అండ్ నెఫ్రెటరీ అనే ప్రిన్సెస్, సో వీళ్ళిద్దరికి సంబంధించిన టెంపుల్ ఇది. సో ఈజిప్షియన్ హిస్టరీలో ఒక ప్రిన్సెస్కి టెంపుల్ కట్టడం అనేది సో ఇదే మొదటిసారి. నాకు తెలిసేప్పుడు బెస్ట్ ఏంటంటే లోపలికి వెళ్ళిపోయి ముందు చూసుకుని ఎండ ఆయన తగ్గిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు. అవును, అందరికి వెళ్ళిపోదాం. Yeah, can we go inside, please? అంటే అది మెయిన్ విగ్రహాలు అన్నిటిని ఉంచారు. అది చాలా హార్డ్ వర్క్ అది చేయడం. అంటే సో వచ్చేసాం మనం ఈ మెయిన్ టెంపుల్కి. సో ఈ టెంపుల్ని ద గ్రేట్ టెంపుల్ ఆఫ్ రామ్సేస్ II అని చెప్పి అంటారు. సో మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపించే స్టాట్యూస్ 4 కూడా ఈ రామ్సేస్ II అనే కింగ్కి సంబంధించిన స్టాట్యూస్. అది ఏం కనబడలేదు ఇందులో. ఇక్కడి నుంచి బాగుండొచ్చు. ఇక్కడి నుంచి బాగుంటుందా? ఇంకొంచెం ఏమన్నా కనపడుతుంది ఇక్కడ. Shade, let's go. పెద్ద విగ్రహాలు సో ఈ రామ్సేస్ II అనే కింగ్, సో అతనే సో ఆయన గురించే ఒక టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవడం అయితే జరిగింది. సో మనం లోపలికి రాగానే సైడ్ రూమ్స్ అనేవి మనకి చిన్న చిన్న గృహాల్లాగా కనపడతాయి. సో అందులోకి రావంగానే మనకి వాల్స్ అన్నీ కూడా సో ఇలా దేవుళ్ళతోటి అండ్ వాళ్ళ కింగ్స్ గురించి ఇలా చెక్కడం అయితే జరిగింది. సో ఇందులో మనకి కనిపించే స్టాట్యూస్ అన్నీ కూడా చెక్కిన బొమ్మలన్నీ కూడా
సో వాళ్ళ దేవుళ్ళని, వాళ్ళ కింగ్స్ని వాళ్ళు వర్షిప్ చేయటం అంటే పూజించడం మనకి కనపడుతుంది. సో మనకి ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళైతే దేవుళ్ళు, అండ్ కింద కూర్చుని వాళ్ళకి హారతలు ఇవ్వడం కానీ, లేదంటే కనుక వాళ్ళని వర్షిప్ చేసేవాళ్ళు అయితే సో వాళ్ళ కింగ్స్ అండ్ క్వీన్స్ వాళ్ళు. సో మనకి బయట కనిపించే 4 పెద్ద స్టాట్యూస్ అన్నీ కూడా 20 మీటర్ టాల్ అయితే ఉంటుంది. సో ఈ 4 స్టాట్యూస్ కూడా ఈ రామసేస్ II అనే కింగ్ సంబంధించిన స్టాట్యూస్. సో ఈ ఈజిప్షియన్ కల్చర్లో కానీ, ఈ ఈజిప్షియన్ హిస్టరీలో కానీ ఈ రామసేస్ II అనే కింగ్ ఆయన పాత్ర అయితే ఈ ఈజిప్షియన్ సివిలైజేషన్లో కానీ, హిస్టరీలో కానీ చాలా గొప్పగా చెప్పుకోబడే కింగ్. సో మనం ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం లక్సర్ అండ్ కైరో వెళ్తున్నాం. సో ఎక్కడికి వెళ్ళినా కానీ సో ఈ రామసేస్ II అనే కింగ్ గురించి, ఆయన పాలించిన టైంలో ఈ పార్ట్ ఆఫ్ పిరమిడ్స్ కానీ, లేదంటే ఈ టెంపుల్స్ కానీ, ఇవన్నీ కూడా ఆయన కన్స్ట్రక్షన్, సొంతంగా ఆయన కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్సే. సో ఆ కీ అయితే చూస్తున్నారు కదా, ఆ కీ కూడా, సో ఆ కీ ఆకారంలో ఉన్న మనం లోపల చెక్కబడిన చాలా మట్టికి బొమ్మలు అయితే మనం నెక్స్ట్ చూడబోతున్నాం. సో ఈ గ్రేట్ టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే సో మనకి అటువైపు 4, ఇటువైపు 4, సో టోటల్ 8 రామసేస్ II స్టాట్యూస్ అనేవి మనం చూడవచ్చు. సో ఈ సైడ్ వాల్స్ అన్నీ కూడా రామసేస్ II అండ్ ఆయన ఎన్నో యుద్ధాలు జయించడం జరిగింది. సో వాటిని ఆధారంగా చేసుకుని ఇక్కడ ఈ వాల్స్ అన్నీ కూడా ఆ యుద్ధానికి సంబంధించిన సీన్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ వాల్స్కి చెక్కడం జరిగింది. సో ముఖ్యంగా ఈ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేయడానికి కారణం కర్దేశ్ అనే ఒక యుద్ధంలో రామసేస్ II ఆయన విజయం సాధించడం జరిగింది. సో ఆ విక్టరీని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది.
సో ఈ వాల్స్ అన్నీ కూడా చాలా మట్టికి ఆ యుద్ధానికి సంబంధించిన సీన్స్ అయితే మనం చూడొచ్చు. ఈ వాల్స్ అన్నీ కూడా రామ్సేస్ II ఈజిప్షియన్ దేవుళ్ళు అండ్ దేవతలు అతన్ని ఆశీర్వదిస్తున్నట్టు మనం అయితే చూడొచ్చు. సో ఈ గ్రేట్ టెంపుల్లో చాలా సైడ్ రూమ్స్ అయితే ఉంటాయి. సో ప్రతి రూమ్లో కూడా మనం ఆ కింగ్ యొక్క గొప్పదనం కానీ వాళ్ళ గాడ్స్ అండ్ వాళ్ళు ఎలా అయితే వాళ్ళని నమ్మారు అనే దాని గురించి ఇక్కడ ఈ వాల్స్ అన్నీ కూడా డెకరేట్ చేయడం కానీ చెక్కడం కానీ జరిగింది.
సో ఈ 4 స్టాట్యూస్ వచ్చి ఈ ఈజిప్షియన్ గాడ్స్. అండ్ ఈ టెంపుల్లో శాంచురీ అని చెప్పి అంటారు. ఈ శాంచురీ అనే ప్లేస్లో ఈజిప్షియన్ గాడ్స్ వాళ్ళ స్టాట్యూస్ అయితే ఇక్కడ చెక్కడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం ఈ శాంచురీ నుంచి బయటికి అయితే వెళ్తున్నాం. సో అటు ఇటు కూడా ఈ రామ్సెస్ II అనే కింగ్ సంబంధించిన స్టాట్యూసే. అటు 4 ఇటు 4. సో బయటకు వచ్చేసాం. సో బయట కూడా రామ్సెస్ II ఆయనకి సంబంధించిన స్టాట్యూసే మనకు కనిపించే ఆ 4ను. సో ద గ్రేట్ టెంపుల్ ఆఫ్ అబూ సింబల్ గురించి ఇక్కడైతే రాయడం జరిగింది. సో ఇది వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్. సో ఆ టెంపుల్ వెనకాల మనం అయితే టెంపుల్ సంబంధించిన బ్లూ ప్రింట్ అయితే చూడొచ్చు ఆ స్టాట్యూస్. సో ఈ పక్కన ఈ 4 స్టాట్యూస్ పక్కన మనమైతే ఈ రామ్సెస్ II వాళ్ళ ఫ్యామిలీని అయితే మనం చూడొచ్చు. సో ఒక పక్కన వాళ్ళ మదర్ అండ్ ఇంకో పక్కన వైఫ్ అండ్ మధ్యలో చిన్న చిన్నగా కనపడుతున్నాయి కదా. సో అది వచ్చేసి 2 sons అండ్ 6 daughters. ఈ రామ్సెస్ కింగ్ ఆయన కాళ్ళ దగ్గర అయితే చూడొచ్చు మనం. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద స్టాట్యూ అది. సో ఆయన వన్ ఆఫ్ ద స్టాట్యూ తల అయితే విరిగి పడిపోవడం జరిగింది. స్టిల్ ఇప్పుడు కూడా ఆ ఫ్రాగ్మెంట్స్ అనేవి మనం అక్కడ నేల మీద చూడొచ్చు. సో చూస్తున్నారు కదా, అందులో సెకండ్ స్టాట్యూ యొక్క హెడ్ సంబంధించిన ఫ్రాగ్మెంట్స్ అవి కింద అయితే మనం చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి స్మాల్ టెంపుల్ అంటారు దీన్ని. అండ్ ఈ స్మాల్ టెంపుల్ అనేది ఈ స్మాల్ టెంపుల్ అనేది హాథోర్ అనే గాడెసెస్ సంబంధించింది. అండ్ నెఫ్రెటరీ, ఈ నెఫ్రెటరీ అనే ఆవిడ ఈ రామ్సెస్ II వైఫ్. సో ఈ రామ్సెస్ II అనే కింగ్ ఆయన వైఫ్కి హానర్గా
సో ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. సో ఈ టెంపుల్ లోపలికి వెళ్తే సో ఈ కర్దాష్ బ్యాటిల్ సంబంధించి మనం పిక్చర్స్ అయితే చూడొచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ లోపల ఉన్న పిల్లర్స్ మీద రామ్సెస్ II కింగ్ ఆయన వైఫ్ సంబంధించిన పిక్చర్స్ అయితే చెక్కడం జరిగింది. సో ఇది వచ్చేసి హాతుర్ అనే దేవతకు సంబంధించిన స్టాట్యూ అది. సో చూస్తున్నారు కదా, వాళ్ళ చేతుల్లో ఉన్న కీ ఏదైతే ఉందో అంతకుముందు నేను ఆ డోర్కి ఉన్న కీని తీసి పట్టుకున్నాను కదా, సో అదే షేప్లో వాళ్ళ చేతిలో కూడా కీస్ మనం చూడొచ్చు. సో మన అబో సింబల్ టెంపుల్ టూర్ అయితే అయిపోయింది. సో వన్ లాస్ట్ లుక్ మనం చూసి మనం ఇక్కడి నుంచి ఇంకా బయలుదేరుతాం నెక్స్ట్ ప్లేస్కి. సో 13th century BCలో మనకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ మొత్తం కన్స్ట్రక్షన్ 16 years అయితే జరిగిందంట.
సో నెక్స్ట్ మేమైతే అశ్వన్ ప్లేస్కి వెళ్ళి సో అక్కడ ఉన్న చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా చూసి నెక్స్ట్ లక్సర్ అండ్ లక్సర్ నుంచి కైరోకి వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 2 అయిపోయింది మధ్యాహ్నం. సో మేమైతే ఇక్కడ అబూ సింబల్లో ఒక రెస్టారెంట్కి రావడం జరిగింది. ఈ రెస్టారెంట్ పేరు కూడా అబూ సింబలే. సో కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ ఫుడ్ అయితే చాలా బాగుంటుందని చెప్పి రివ్యూస్లో ఉంది. సో మెనూ అయితే చూడొచ్చు. So what is the question you asked? How far would because it's tough. India to Turkey is 7 hours. సో మేమైతే ఫిష్ సంబంధించిన ఐటమ్స్ అయితే చెప్పడం జరిగింది. ఫిష్ అండ్ రైస్. సో కొన్ని అయితే ఫ్రైడ్, సో కొన్ని గ్రిల్ కూడా చెప్పాం. అండ్ సైడ్ డిష్ కింద ఈజిప్షియన్ బ్రెడ్, దాంతోపాటు ద మోస్ట్ ఫేమస్ బాబా గోష్ విత్ హమాస్. ఈ ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.